ET20 టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో కలిసి ఓ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలోకి ఒక స్టార్ టెక్నీషియన్ ని ఆహ్వానిస్తూ అనిల్ రావిపూడి మరోసారి తనదైన వెరైటీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఇక వెంకీ అనిల్ అనే ట్యాగ్ తో తెరకెక్కిస్తున్న ఈ కొత్త సినిమాకు సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు విన్నర్ జీవీ ప్రకాష్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన తాజాగా ఓ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జంధ్యాల స్టైల్లో అనిల్ రావిపూడి ఈ వీడియోను తీర్చిదిద్దిన తీరు ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కింగ్ అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ననాయన సీక్వెల్ మూవీపై అన్నపూర్ణ స్టూడియోస్ గతంలో ఒక ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదని, దీనికి కారణం నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను 2027 సంక్రాంతికి బరిలో నిలపాలని ప్లాన్ చేయడమే అని తెలుస్తోంది. రా కార్తిక్ దర్శకత్వంలో క్రైమ్ అండ్ మనీ హీస్ట్ థ్రిల్లర్ గా ఈ 100వ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత నాగార్జున సరసన టబు నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో సోగ్గాడే చిన్ననాయన సీక్వెల్ చిత్రానికి ప్రస్తుతానికి నాగ్ పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల పెద్ది విడుదలైన వెంటనే ఆ చిత్ర దర్శకుడు బుచ్చుబాబు సానా అగ్ర హీరో మహేష్ బాబు కలయికపై చర్చ మొదలైంది. ఉప్పెన విడుదల తర్వాతే మహేష్ బాబుకి బుచ్చుబాబు సానా కథ చెప్పినట్లుగా అప్పట్లో చర్చ సాగింది. ఇప్పుడు మళ్లీ ఆ కలయిక తెరపైకి వచ్చింది. ఈసారి కార్యరూపం దాల్చే అవకాశాలే ఎక్కువని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ చిత్రమే డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తదుపరి స్కెడ్యూల్ ని శ్రీలంకలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. జులైలో మొదలు కానున్న సుదీర్ఘ స్కెడ్యూల్లో భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఈ చిత్ర బృందం లంకకు పయనం కావడానికి ముందు హైదరాబాద్ లో ఒక చిన్న స్కెడ్యూల్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 1967 నేపథ్యంలో ఓపీఎం అక్రమ వ్యాపారం కేంద్రంగా సాగే ఆసక్తికర కథతో ఈ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. పానియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి రాబోయే చిత్రాల్లో అను రావుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఫౌజీ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తుండగా ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా కానుకగా విడుదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ సమయానికి ఇతర చిత్రాలు లైన్ లో ఉండటంతో రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మేకర్స్ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది. ఈ కాంబోలో మరోసారి ఆసీ 17 అని చిత్రంగా తెరకెక్కనుండటంతో ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం సుకుమార్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తన లేటెస్ట్ చిత్రం పెద్ది సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడ్డ రామ్ చరణ్ ఇప్పుడు ఒక లాంగ్ బ్రేక్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాడట. దీంతో సుకుమార్ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలేకే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఆసీ 17 జనవరి 2027 లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ కి తగ్గ సరైన హిట్ రావాలని అంతా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ చేస్తున్న అవైటెడ్ విలేజ్ డ్రామా లెనిన్ పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్ గా ఈ నెల 26న కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కానీ ఆ డేట్ నుంచి కూడా వాయిదా పడింది అనే టాక్ వైరల్ గా మారింది. జూన్ నుంచి జూలై మొదటి వారానికి సినిమా వాయిదా పడినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. దీంట్లో అక్కినేని ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదని తెలుస్తుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి. ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వానంద్ రగ్గడ్ లుక్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతీ పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. 1960లో నాటి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకు షూటింగ్ జరుగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్ని వేసిన ఒక భారీ సెట్ లో ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో సుమారు 20 రోజుల పాటు సాగే హై వోల్టేజ్ ఎమోషనల్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ కోసం శర్వానంద్ హై రిస్క్ స్టంట్స్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం ఈ నెల 19న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో సమంత చేస్తున్న పాత్రపై డైరెక్టర్ నందిని రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంత తన రోల్లో ఇరగదీసిందని, శామ్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు థ్రిల్ అవుతారని నందిని రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమాలో సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అవుతాయని చెప్పారు. గుల్హన్ దేవయ్య, దిగంత్ మంచలే, గౌతమి, శ్రీముఖి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
టాలెంటెడ్ హీరో సతీదేవ్ ప్రధాన పాత్రలో వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్ లో వస్తున్న సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా రావ్ బహదూర్ ఈ చిత్రం నుంచి విడుదలైన జస్ట్ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి సోషల్ మీడియాలో భారీ క్యూరియాసిటీని పెంచుతుంది. అంతరించిపోతున్న ఒక రాచరిక వ్యవస్థ నేపథ్యంలో గతాన్ని వదిలిపెట్టలేని ఒక వ్యక్తి కథగా ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా ప్లాన్ చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సరికొత్త టీజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఓపెన్ అవుతుంది. డౌట్ ఈజ్ ఏ డెడ్లీ డెమన్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్ లో సత్యదేవ్ నటన, ఆయన చూపించిన వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఉంది. అయితే ఒక్క సౌత్ మార్కెట్ లో కాకుండా నార్త్ మార్కెట్ లో కూడా అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే కేరళలో అల్లు అర్జున్ కి ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉంది. బన్నీ నటించిన హ్యాపీ మూవీ అక్కడ హ్యాపీ బీ హ్యాపీగా ఇటీవల రిలీజ్ అయింది. గత 24 గంటల్లో ఒక్క మలయాళ వర్షన్ కి 5,000కు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో అక్కడ బన్నీ క్రేజ్ చూసి మన దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. టాలెంటెడ్ నటుడు తిరువీర్ విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ఓ సుకుమారి. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గంగా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్ పై మహేశ్వర్ రెడ్డి మాలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్స్ లో నుంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని ఇవాళ హైదరాబాద్ లో చేయబోతున్నారు. చిత్ర యూనిట్ సమక్షంలో ఎంతో వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమంతో సినిమా ప్రమోషన్స్ జోరందుకోనున్న ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఐశ్వర్య రాజేష్ పల్లెటూరి పిల్ల లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మహానటి లాంటి రోల్ కావాలని అంటున్నారు నటి కీర్తి సురేష్. ఆమె గతేడాది రివాల్వర్, రీటా, ఉప్పు కప్పు రంబు లాంటి చిత్రాలతో సందడి చేసినా అవి సినీ ప్రియుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం పలు భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మహానటి రోల్ తన జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. కెరీర్ ప్రారంభంలోనే ప్రముఖ నటి సావిత్రి పాత్రను పోషించడానికి ఎంతో భయపడ్డానని చెప్పారు. ఆ సమయంలో తాను సాధారణ పాత్ర చేయట్లేదని తెలుసునని, కానీ ఆ చిత్రం తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందన్నారు. ఇటీవలి కాలంలో తనకు మళ్లీ అలాంటి విజయం దక్కలేదన్నారు. ప్రియదర్శి హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ బన్నీవాస్ నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుంది. సుకుమార్ శిష్యుల్లో ఒకరు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. వినూత్నమైన కథలతో ప్రయాణం చేస్తున్న హీరో ప్రియదర్శి. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్ సంస్థలు కథలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఈ కలయికలో సినిమా ఖరారు కావడం సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. వడ్డే నవీన్ 10 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై స్వయంగా వడ్డే నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో వడ్డే నవీన్ ఒక నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన సరసన రాజ్ని సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు చక్కటి కామెడీ, ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ మెయిన్ రోల్లో నటిస్తున్న చిత్రం ధమాల్ 4. ఈ కామెడీ డ్రామాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ రిలీజ్ చేయగా నవ్వులు పోయిస్తుంది. అజయ్ ఇందులో తన బృందంతో కలిసి నిధి కోసం అన్వేషిస్తున్న వ్యక్తిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, రవి కిషన్, అర్షద్ వార్సీ, సంజిదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 10న థియేటర్స్ లోకి రాబోతోంది. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తెరపై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. చివరిసారిగా ఆమె 2024 డిసెంబర్లో విడుదలైన మేరీ క్రిస్మస్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. నటుడు వికీ కౌశల్ ని వివాహం చేసుకున్న కత్రినా గతేడాది సెప్టెంబర్లో తల్లిని కాబోతున్నట్టు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు కత్రినా కంబ్యాక్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కిక్కిచ్చే వార్త ఒకటి బాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. 2001లో టబు ప్రధాన పాత్రలో నటించిన చాందినీ బార్ సీక్వెల్ లో కత్రినా నటించబోతుందట. మధుర్ భండార్కర్ చాందినీ బార్ ని తెరకెక్కించారు. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టిన దురంధర్ 2 ఓటీటీలోనూ దూసుకుపోతుంది. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రికార్డు వ్యూస్ సాధించింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యదార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని జియో హాట్స్టార్ లో 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. జూన్ 5న పూర్తి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీని మొదటి వారాంతరంలోనే 5 కోట్ల మందిపై వీక్షించినట్లు జియో హాట్స్టార్ తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 40 ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఒకే రోజు ఏకంగా 12 లఘు చిత్రాల షూటింగ్ పూర్తి చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించారు.
పని అంటే పని. ఇవాళ 12 షార్ట్ ఫిల్మ్ షూటింగ్, 2 స్టిల్ షూట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఆ పనులన్నీ సాగుతూనే ఉంటాయని, కానీ మీతో ఈ విషయాలు పంచుకోవడం ఆగదంటూ ఆయన బ్లాగ్లో రాసుకొచ్చారు.